నాగమణి కంటని అందరు టార్గెట్ చేసినట్టు అంటే టార్గెట్ అంటే సంచలనంగా చేసిన దాంట్లో ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి తను అంటే ఇక్కడ వాళ్ళ గ్రూప్కి వాళ్ళు అంటే వాళ్ళ టీంకి ఆయన సపోర్ట్ చేయలేదని వీళ్ళు బాగా హర్ట్ అయిపోయినట్టున్నాడు. ఒక సంచాలకుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తను ఇరు టీంలకి కొంచెం ఫేవర్గా ఉండకుండా ఒక తనకంటూ తను చూసుకొని ఏది తప్పు ఏది రైటు ఏది కరెక్ట్ ఏది రాంగు అనేది మొత్తం ఏదైనా సరే హ్యాండిల్ చేసుకొని చెప్పగలిగి ప్రతి పాయింట్ హ్యాండిల్ చూసుకొని చెప్పగలిగితేనే సంచాలకుగా చేయాలి. సో అలా చేసిన వాళ్ళలో ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు నాకు తెలిసి. చాలా తక్కువ మంది ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో అలా చేసిన వాళ్ళు. సో అందులో చాలా తక్కువ మందిలో బెస్ట్ మణికంఠ అని చెప్పుకోవచ్చు. నాతో చూసిన దాని సంచాలకులో ఆ వీడియోలో ఏదైతే షో వచ్చిందో ఆ షోలో సంచాలకుగా చేసిన ఆ గేమ్లో నాకు చాలా బెస్ట్గా అనిపించాడు. ఎందుకంటే గేమ్ ఎక్కువ లాగలేదు, బజార్ మోగిన బజార్ కూడా టైం ఇవ్వలేదు. ఎవరు ముందుగా ఎక్కువ క్యాబేజీలు అయితే వేసారో అక్కడ ఉన్న బొట్టలో ఏదైతే ఖాళీ అయిపోయిందో వాళ్ళనే సంచాలకుగా ఎన్నుకున్నాడు. సో ఇలా ఎన్నుకోవడం చాలా తక్కువ మంది చేశారు. ఆ తక్కువ మంది చేసిన బెస్ట్ చేసింది మణికంఠ. సో ఇలా చేసిన అతను కూడా చాలా బెస్ట్గా ఇచ్చాడు అని చెప్పేసి అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు. కాబట్టి ఇక్కడ ఆయన్ని అనటం అయితే నాకు నచ్చలేదు. సో నువ్వు తిట్టుకో మాకు అంటే తనని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ తిట్టాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళని పాయింట్అవుట్ చేసి నువ్వు సపోర్ట్ చేయలేదు, అరే బాబు అయిపోతే నీకేంటి మళ్ళీ తీసుకొచ్చి రీఫిల్ చేసి పెట్టాలి అంటే ఎంతసేపు పెడతాడు? కౌంట్ చేసుకోవడాకన్నా ఒక కౌంటింగ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు కౌంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర నేను 15 క్యాబేజీలు తీసుకున్నా, ఆ కౌంట్ చేయాలంటే అవి ఉండాలి కదా. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆ బొట్టలో పెట్టి మళ్ళీ కౌంట్ చేస్తా అంటే నేను ఎన్ని చేశాను ఎవరికి తెలిసి ఉంటుంది? తెలియదు కదా. సో ఒకళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒకళ్ళు బిగ్ బాస్ వెళ్ళి ఆ వీడియో చూపిస్తారు కదా. సో మళ్ళీ వీక్ దాకా ఆగాలి. ఈ లోపల వేరే వాళ్ళు అయిపోతే సో ఇక్కడ అలా మోసం జరిగింది. కాబట్టి అలాంటి జరగకుండా మంచిగా చూసుకున్నాడు, మంచిగా చేశాడు మణికంఠ. నాకు అది బాగా నచ్చింది. సో ఇక్కడ ఆ షో చూసిన ప్రతి ఒక్కరికి అది బాగా నచ్చుతుంది, టీవీ చూసిన వాళ్ళు కూడా, ఎందుకంటే అంత మంచిగా చేశాడు. బట్ ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే గ్రూప్గా టార్గెట్ చేసి దాన్ని ఒక్కనే కూర్చోబెట్టి అరే నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి అనటమే నాకు నచ్చలేదు. అక్కడ నాబీలో కూడా అలా మాట్లాడేసి అనటం ప్రేరణ అయితే మరీ రెచ్చిపోయి తను అసలు సంచాలకుగా ఫెయిల్ అయిన తనే మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. అసలు వన్ ఆఫ్ ద ఫెయిల్ అనుకోవచ్చు. ఫెయిల్ ఒక డిజాస్టర్ ఒక అలాంటివి ఉంటే కనుక తన పేరు చెప్పుకోవచ్చు ప్రేరణ అని. అలాంటి అమ్మాయి కూడా తను సజెషన్ ఇస్తుంటే నాకు చాలా అనిపించింది ఎందుకు అలా ఇస్తుందని. సో అభయ్ నవీన్ కూడా చేసిన టాస్కుల్లో కూడా కొన్ని ఆటల్లో అలా ఫాల్స్గా చేశాడు, కొన్ని సపోర్ట్ చేయడం చేశాడు. బట్ తను ఎక్కడా చేయలేదు. ఇది మనసులో పెట్టుకొని మాట్లాడవచ్చు. కాకపోతే ఇది ఎవరో అది అబ్జర్వ్ చేసుకోవట్లేదు. వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోరేమో వెనకాల. వాళ్ళ కింద ఉన్నాయి వాళ్ళు చూసుకోకుండా పక్కన వాళ్ళు ఆమె చేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు కరెక్ట్ చేసినా కూడా వీళ్ళకి తప్పు, కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారు, లేదంటే సపోర్ట్ చేయకుండా ఏదో పడితే వాళ్ళు మాట్లాడతారు అనిపించింది నాకు.